హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా మనిషి. మన ఇంటి పక్కన వాళ్ళ మీద మనకు ఎప్పుడూ ఒక కన్ను ఉంటుంది. అలాగే తన ఇంటి పక్కన వాళ్ళ మీద నిఘా వేయడం వల్ల హీరోయిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంది అనేది ఈ సూక్ష్మదర్శిని కథ. మన తెలుగు వాళ్ళకి నజరియా అంటే చాలా ఇష్టం ఉంటుంది. బెంగళూరు డేస్ అండ్ అంటూ సుందరానికి లాంటి సినిమాల్లో ఆమె పర్ఫార్మెన్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ సినిమాలో తన యాక్టింగ్ హైలైట్. సినిమా అంతా సస్పెన్స్తో పాటు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా బాగుందనే ఫీలింగ్ తీసుకొస్తుంది. సినిమాలో సాంగ్స్ ఉండవు, కానీ ఇంట్రెస్టింగ్ సీన్స్ మాత్రం చాలా ఉంటాయి. సినిమా అంతా పక్కింటి అతను ఏం చేస్తున్నాడు అనే ఇంట్రెస్టింగ్ ఫీల్ తీసుకొస్తుంది. ఎక్కడా బోర్ కొట్టదు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అదైతే పక్కా. ఈ సినిమాలో ఇంకొక మంచి క్యారెక్టర్ బేసిల్ జోసెఫ్. సినిమాలో అతని క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ సినిమా చూస్తే మనకి స్పైడర్ సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుంది. కొంచెం బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ ఎఫెక్ట్ కూడా సినిమా మీద ఉంటుంది. సస్పెన్స్తో పాటు కామెడీ కూడా మెయింటైన్ చేస్తూ సినిమాని ఎంగేజ్ చేయడం డైరెక్టర్ ఫస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఈ సినిమాని ఓటీటీలోకి వచ్చే ముందే థియేటర్స్లో నడుస్తుంది, చూసేయండి. మన హైదరాబాద్ థియేటర్స్లో కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయంటే మీరే అర్థం చేసుకోండి సినిమా ఏ రేంజ్లో ఉందో. ఓకేనా? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.